భూమి అంటే మన దేశంలో గౌరవం సెంటిమెంట్ అని, ఆర్థిక భరోసా ఇస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని ఐటీసీ హోటల్లో భూముల రీసర్వే, భూ రికార్డుల డిజిటలైజేషన్ పై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆయన కార్యశాల ప్రారంభించి మాట్లాడారు. పెమ్మసానితో పాటు మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు హాజరయ్యారు. భూ వివాదాలు ఏళ్ల తరబడి కోర్టులో పెండింగ్ లో ఉంటున్నాయని, దీనివల్ల భూ యజమానులు చాలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. అమెరికాలో ప్రజల ఇళ్లు, భూమి వద్దకే అధికారులు వచ్చి రిజిస్ట్రేషన్ చేసి వెళ్తారని పెమ్మసాని వివరించారు. కొన్ని స్టేట్స్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా వేరే 2 స్టేట్స్, గుజరాత్, వీళ్ళు కొంచెం అడ్వాన్స్డ్గా ఉండి బాగా చేస్తూ ఉన్నారు. మిగిలిన స్టేట్స్లో అంత ప్రోగ్రెస్ సరిగా లేదు. కాబట్టి వీళ్ళందరినీ తీసుకొచ్చి బెస్ట్ ప్రాక్టీసెస్ షేర్ చేసుకుంటే అన్ని స్టేట్స్లో కూడా డిజిటైజేషన్ ప్రాపర్గా అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ప్లాన్ చేశాం. అయితే నేను ఈ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను కాబట్టి ఒక నేషనల్ ప్రోగ్రాం గుంటూరులో తక్కువగా జరుగుతాయి కాబట్టి గుంటూరుకి ఇది ప్లాన్ చేస్తే మా ఆఫీసర్స్ అందరూ కూడా అగ్రీ చేసి దాదాపు 31 స్టేట్స్, ఆల్ యూనియన్ టెరిటరీస్, సర్వే ఆఫ్ ఇండియా, ఇలా అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఏదైనప్పటికీ వాళ్ళందరూ ఇక్కడికి రావడం ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ సాధించినటువంటి ప్రగతిని కూడా వారందరూ విన్నారు, వేరే స్టేట్స్ వాళ్ళు. 6G మిషన్ అనేది ఒక మిషన్ తయారు చేసి దానికి తేజాసు, టీసీఎస్ సుబ్రహ్మణ్యం గారిని చైర్మన్గా వేశారు. గోల్ ఏంటంటే ఇప్పుడు దాదాపుగా ఇండియా మొత్తం ఒక 100 5G టెస్ట్ బెడ్స్ పెట్టాం మనం యూనివర్సిటీస్లో. వీటన్నిటిని వాడుకొని టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటా ఉంటే, లోకల్ చిప్స్ అన్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటే మనకి ఇంకా 5 to 6 years టైం ఉంది. కాబట్టి 6Gలో మనం అడ్వాన్స్కి వెళ్ళగలం అని. ఇంతకుముందు అసలు ఆ ఎకో సిస్టమే లేదు కాబట్టి మనం క్యాచప్ చేసాం కానీ ఇన్నోవేషన్ వైపు వెళ్ళలేదు. ఈరోజు చూస్తే 6Gలో చాలా బ్రేక్ త్రూస్ మన ఇండియాలో ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో నేను అదే చెప్పాను, పేటెంట్స్ అనేవి హై నెంబర్ ఆఫ్ పేటెంట్స్ ఫైల్ చేస్తూ ఉన్నారు ఐఐటీస్. వీటన్నిటిని పెట్టుకొని డెఫినెట్గా ముందుకెళ్తాం. డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్స్ వారి ఆధ్వర్యంలో ఏదైతే 2016లో డిజిటలైజేషన్ నాంది పలికారో డిఆర్ఆర్ఎంపీ అని, ఎందుకంటే దాదాపుగా బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి సర్వే తప్ప దాని తర్వాత ఎప్పుడు కూడా మన ఈ దేశంలో సర్వే జరగలేదు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో బహుముఖమైనటువంటి పరిపాలన ఉండి ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి మనకు ఆ ఇబ్బందులు ఉన్నాయి. సో అన్నీ కూడా పకడ్బందీగా చేసి చిత్తశుద్ధితో ప్రతి ఒక్క వారికి కూడా ఒక హక్కుతో పత్రం ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ రీసర్వేలో ఎలాంటి పేదవాడికి కూడా అన్యాయం జరగకూడదు అని చెప్పేసి ఎప్పటికప్పుడు మమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నారు. CCLA మేడము, అలాగే మన అడిషనల్ CCLA వారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటా ఉన్నారు. మేము కాన్ఫరెన్స్ పెట్టుకుంటా ఉన్నాం. మీకు గతంలో కూడా చెప్పున్నాం. ఎందుకంటే గతంలో తగ్గిన తప్పిదాలు ఎక్కడ కూడా జరగకుండా ప్రతిదీ కూడా బ్లాక్స్ చేసుకుని 200-250 ఎకరాలకు మించకుండా ఒక బ్లాక్ చేసుకుని దానికి ముగ్గురు ఆఫీసర్లని ఒక టీమ్గా ఏర్పాటు చేసి పెట్టాం. అలాగే ఏదైతే రీసర్వే చేస్తూ ఉన్నారో ఆ రైతుకి కంపల్సరీగా కమ్యూనికేషన్ ఇచ్చి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళు బయట ఊర్లలో ఉంటే వాళ్ళతో వీడియో కాల్స్ కూడా మాట్లాడి వాళ్ళ బౌండరీస్ డిమార్క్ చేసి అన్నీ కూడా చేయడంతో పాటు QR కోడ్లతో వాళ్ళ పాస్బుక్ కూడా, నేను చెప్పే పాస్బుక్స్ అన్నీ కూడా జియో ట్యాగింగ్ చేసి అది QR కోడ్ కొడితే డైరెక్ట్గా ఫోన్ నుంచి వాళ్ళ భూమి మీదకి వెళ్ళిపోయే విధంగా వాళ్ళ బౌండరీస్ కూడా ఇచ్చే విధంగా నూతనమైన పాస్బుక్ కూడా మొన్ననే టెండర్ కూడా అయింది. ఎందుకంటే గత ప్రభుత్వం మీకు చెప్పాం, మళ్ళీ వాళ్ళు ఫోటోలు వేసుకున్నారు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఫోటోలు వేసుకుంటే మా అమ్మదో మా నాన్నదో మా తాతతో వేసుకోవాలి, మా భూమి ఇచ్చిన వాళ్ళు వేసుకుంటాం. అంతేగాని అప్పుడు ముఖ్యమంత్రిలో వచ్చి రాజకీయ నాయకులు టెంపరీ ఇచ్చే వాటి మీద ఫొటోస్ వేసుకోవచ్చు తప్ప పర్మనెంట్గా. ఎందుకంటే మీరు చూడండి, మార్క్ షీట్ల మీద ఎవరి ఫోటోలు ఉండవు. ఎందుకుంటామంటే జీవితాంతం మనం ఎక్కడికి చూపించుకుంటాం. అట్లా ఈ పాస్బుక్ అనేది మన ఆస్తి. వీళ్ళు చిన్న అడంగలో లేదా చిన్న టెంపరీ ఉండేటటువంటి ఈసీ దాని మీద ఉండొచ్చు ఎవరిదైనా పొలిటికల్ లీడర్, కానీ ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఉండే ఆస్తి మీద ఎప్పుడు ఉండకూడదు. అయినా వాళ్ళకు ఉన్నటువంటి ఆ అబ్సెషన్ సర్వే రాళ్ల మీద 770 కోట్లు వేస్ట్ చేసి వాళ్ళ ఫోటోలు పెట్టుకోవడం ఇవన్నీ చేశారు. సో అవన్నీ చేయకుండా కేవలం ప్రజాహితం కోరే పరిపాలన కాబట్టి ఏదైతే గైడెన్స్ ఇస్తూ ఉన్నారో దాన్ని ఇదిగా చేస్తాం. అలాగే సెక్రటరీ గారు జోషి గారు అవ్వచ్చు, జాయింట్ సెక్రటరీ గారు అజిత్ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తి సపోర్ట్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా మనకి ఇన్సెంటివ్స్ రావడం కానీ లేకపోతే మనకి ఈ సర్వే కొంచెం గాడిలో పట్టడానికి ముఖ్య కారణం